ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే మన నల్లేరు పచ్చడి ఫ్రైడ్ రైస్ అయిపోయింది. దానికి కాంబినేషన్ పెరుగు. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను పోపన్నం చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. కొన్ని 3-4 వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి అలా చిన్నగా కట్ చేసుకున్నాను. అన్నం అయిపోయింది, విడివిడిగా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను చేసే పోపన్నం ఏంటంటే నల్లేరు పచ్చడితో చేస్తున్నాను అనమాట. హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా అలా మనము అన్నంతో కలుపుకొని తింటూ ఉంటాం కదా, అలాగే ఇలా ఫ్రైడ్ రైస్తో కూడా చేద్దామనేసి అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్తో కూడా చేస్తాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకోటి మనకు ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసేస్తాం. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నప్పుడు నేను కరివేపాకుని ఇలా 2 ముక్కలుగా చేతితో కట్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేస్తేనే ఈ యొక్క పోపన్నంలోకి బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఇంకా కరివేపాకు వేగుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఇలా మంచిగా వేగనిద్దాం. ఆ పోపును తీసి కొంచెం ఇలా ఆనియన్స్ వేసుకున్న దీంట్లో పెరుగు కలుపుకుందాం, బాగుంటుంది. అందుకోసం మనం ఒక్క నిమిషం అనేసాక దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసేసి ఒక్క నిమిషం పచ్చి వాసన పోయేంత వరకు అనేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను నల్లేరు టమాటా పచ్చడి చేసుకున్నాను. ఇదిగోండి ఈ యొక్క పోపులో నా దగ్గర ఉన్నటువంటి నల్లేరు టమాటా పచ్చడి ఉంది కదా, దీన్ని వేసేసుకుందాము. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు అన్నంతో తిన్నా కానీ ఇలా ఫ్రైడ్ రైస్లో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇది చప్పగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసా. నేను ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు స్పైసీనెస్ అనేది తక్కువగా వేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతాము. అందుకోసమే నేను కొంచెం కారం తక్కువగా వేసుకుంటాను. ఇది ఒక్క నిమిషం ఇలా పోపులో వేగితే ఇంకా కమ్మగా ఉంటుంది. తర్వాత నేను ఆల్రెడీ అన్నం అన్నీ పెట్టేసుకున్నాను కదా, దీన్ని మనం పుల్లలుగా వచ్చేలాగా సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసి వేస్తాను. నాకు ఇదిగోండి అన్నం వేసేసి మాడిపోతుంది అనేసి కొంతవరకు సపరేట్ చేశాను, లూజ్లో చేసే రైస్. తర్వాత దీంట్లో పోపులో వేసేసాను హెచ్చులు అనేసి అట్లే ఉడికేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కింద అడగంటే ఛాన్సెస్ ఉంటుంది కదా చట్నీ, అందుకోసమే. ఇదిగోండిలో మంచి రైస్ అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో ఉప్పు వేసుకోలేదు, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇంకా పచ్చడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నం అనేటువంటిది ఉండలుగా గడ్డలుగా లేకుండా మళ్ళీ మనం వేసిన పచ్చడి అంతా అన్నంతో కలవాలి అంటే ఇలా స్పూన్తో ఉంటుంటే రైస్కి మంచిగా కలిసిపోతుంది. అసలు మనము పచ్చడి వేసి ఈ యొక్క పోపన్నం చేసామన్నా ఎవరు నమ్మరు అనమాట. అంత కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం చెప్తే కానీ నువ్వు నల్లేరు పచ్చడి వేసి చేశారా అనుకుంటా, అప్పుడు ఇంత కమ్మగా ఉంది ఏంటి, ఏం వేసావు ఈరోజు స్పెషల్ అంటే అంత బాగుంటుంది తెలుసా. నల్లేరు పచ్చడి అయితే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇదిగోండి ఫైనల్ కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసి సాల్ట్ వేసుకుంటాను, సాల్ట్ ఎలా పడుతుంది చూసేసి సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మన ఇంట్లో బ్రంచ్ టైం అయితే 11:30 అవుతుంది. బ్రంచ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్. ఆ ఫ్రైడ్ రైస్ నేను నల్లేరు పచ్చడితో చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మనం పోపన్నం చేసుకున్నట్టుగా చేసుకొని తర్వాత దాంట్లో మనం తయారు చేసుకుంటున్న నల్లేరు పచ్చడి ఉంది కదా, దాన్ని రైస్కి పట్టించేసామనుకోండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నల్లేరు పచ్చడితో చేసినటువంటి పోపన్నం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెరుగులో కొంచెం తాలింపు వేసుకున్నాను. ఇంకా పెరుగు వెళ్ళి దీనికి ఆనియన్స్ కట్ చేసుకొని తాలింపు దీనికి వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకొని పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటకు తీయలేదన్నమాట.
వేస్తాను. ఇది కూడా దీంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి తీసినటువంటి పెరుగు వేసుకున్నాము. ఈ యొక్క ఎండాకాలంలో కొంచెం చాలా చల్లగా పెరుగు వేసుకుంటే బాగుంటుంది. అందుకే తినేటప్పుడు బయటకు తీసేస్తాను. దీంట్లో కలిపేసుకొని కావాలి అంటే గట్టిగా ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇది మనం ఒకటే పూటకి అయిపోయేలాగా ఉండాలి. నేను కొంచెమే వేస్తాను పెరుగు, కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ యొక్క వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగుకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. సరిపోయింది సాల్ట్. బాగుంటుంది ఇలా కొంచెం గట్టిగా వేసుకుంది, లేదు అప్పుడప్పుడు పల్చగా కూడా చేస్తాను అన్నమాట.